నమస్కారం. వాయిస్ ఆఫ్ నారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్కి అందరికీ అభినందనలు. మరొకసారి మీకు మన కార్యక్రమానికి స్వాగతం చెప్తున్నా. తరచూ నా మిత్రులు, నేనంటే అభిమానం ఉన్నవాళ్ళు చాలామంది కూడా ఒక మాట నా దగ్గర మాట్లాడుతూ ఉంటారు. నారాయణ గారు, మీకు రావలసినంత గుర్తింపు, పేరు, ప్రఖ్యాతి రాలేదు అని. ఇది విన్నప్పుడు నాకు నవ్వొస్తుంది. మనం చేసే కార్యక్రమాన్ని బట్టి పేరు ప్రఖ్యాతులు ఏవైనా వస్తాయి. అసలు ముందు మనం పేరు కోసం చేస్తాం ఏ పనైనా కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మీరు 215 పుస్తకాలు రాశారు, అందులో కథలు ఉన్నాయి, కవితలు ఉన్నాయి, సినిమా పాటల సంకలనాలు ఉన్నాయి, అలాగే అనేక సంబంధమైనటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినవి, విజ్ఞానానికి సంబంధించినవి, అలాగే పురాణాలకు సంబంధించినవి అనేక అంశాలతోటి, విభిన్నమైన అంశాలతోటి మీరు రాశారు. అలాగే వాయిస్ ఆఫ్ నారాయణ ద్వారా ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు. అలాగే మీ కార్యక్రమాల ద్వారా సేవా కార్యక్రమాలు కూడా చాలామంది చేశారు కదా. మరి మీకు కావలసినంత పేరు ఎందుకు రాలేదు అని వాళ్ళు ప్రశ్న కూడా నన్ను ప్రశ్నించడం జరుగుతూ ఉంటుంది. నేను ఒకటి చెప్తాను, నేను ఏ పేరు కోసం నేను చేయను. అందరూ అలాగే చేయాలని ఏం లేదు, ఎవరిష్టం వారిది. నా ఉద్దేశం మాత్రం అది. అలాగే చేసినప్పుడు పేరు వస్తుంది, దాన్ని మనం కాదని అనలేము. ఒకప్పుడు నెగిటివ్ ఉండొచ్చు, ఒకప్పుడు పాజిటివ్ ఉండొచ్చు. ఇప్పుడు నేను చేసే కార్యక్రమాల్లో పుస్తకాలు తయారు చేసినప్పుడు పబ్లిషర్స్ తీసుకున్నారు. వాళ్ళు చేయలేనివి చెయ్యం అని అన్నవి నేను సొంతంగా ప్రింట్ చేయించుకున్నాను. అలా ప్రింట్ చేయించుకున్నప్పుడు కొంతమంది నేను ఆర్థిక సహకారం అడగడం జరిగింది. అలా కొంతమంది చేస్తారు. ఫారెస్ట్ ఆఫీసర్ రామకృష్ణ గారు నాకు మంచి మిత్రుడు, అలాగే హుసేన్ బాబు గారు మంచి మిత్రుడు, బండారు రమేష్ గారు, ఇలాగే ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా నాకు సహకారం చేస్తూ ఉంటారు. పాతూరు వెంకట్రావు గారు అయితే చాలాసార్లు సహకారం చేస్తారు. మరి ఇలాంటి వాళ్ళు చేసినప్పుడు సహజం అది. కానీ కొంతమంది ఏమంటారంటే, మీరు 10 మంది దగ్గర డబ్బులు అలా తీసుకుని చేయడం ఎందుకు, మీ పుస్తకం ప్రచురణ చేయడానికి ఎందుకు చేయాలి? ఆ పుస్తకం 10 మందికి వెళ్ళాలి, అందరూ చదవాలి, దానివల్ల కొంతమంది అయినా విజ్ఞానం పొందాలన్నది తాపత్రయమే తప్ప ఆ పుస్తకం వల్ల కొంత ప్రయోజనం, ఒక పాటల సంకలనం చేసాం, దానివల్ల కొంతమందికి ప్రయోజనం ఉండాలి. గాయకులకి అది ఉపయోగిస్తుంది కదా. అలా నేను అనుకుంటూ ఉంటాను. కాబట్టి నా ఉద్దేశం మంచిదైనప్పటికీ పక్కనే నన్ను చూస్తే పారిపోయేవాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఎవరికి తోచిన అభిప్రాయాలు వాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటారు. నేను మంచిని స్వీకరించాలి, చెడుని స్వీకరించాలి. దానికి తగ్గట్టుగానే నేను వాళ్ళ యొక్క చేసిన సూచనలు కూడా పాటిస్తూ ఉండాలి. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఇంకా పేరు ప్రఖ్యాతుల గురించి, ఒకప్పుడు అద్భుతమైనటువంటి పేరును సంపాదించినటువంటి చిత్తూరు నాగయ్య గారి గురించి ఇప్పుడు ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఈ తరంలో? ఆయన పేరు తక్కువ ఉందా? గజారోహణం చేయించుకున్న వ్యక్తి అయినా ఆయన సంపాదించిన సంపద ఆ రోజుల్లోనే ₹1,00,000 పారితోషికం తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళు నెల జీతాలతో ₹250 పనిచేసిన వాళ్ళు వీళ్ళు. మరి వాళ్ళతో కంపేర్ చేస్తే ఆయనకి ఎంత పేరు ఉండాలి? మరి ఈరోజు ఆయనకి ఎంత పేరుంది? ఎంతమంది గుర్తు పెట్టుకున్నారు? మాలాంటి వాళ్ళని తప్ప యంగ్ జనరేషన్కి తెలియదు కదా అది. వాళ్ళ సినిమాలు చూస్తారా? ఇలాగ ప్రశ్న వేసుకుంటే నిజమే, సహజం ఇది. ఇప్పుడు వాళ్ళు మనని గుర్తించలేదు, మనని గమనించలేదు, మన గొప్పతనాన్ని ఏదో వాళ్ళు ఇంకా బ్రహ్మరథం పట్టాలి అని అనుకోవడం నా పొరపాటు అవుతుంది. కాబట్టి నాకు వచ్చిన పేరు వరకు నాకు సంతోషం. నా రచనలందరినీ చాలామంది ఫోన్ చేస్తారు, చాలా బాగున్నాయండి, పలానా కథ బాగుంది, పలానా కవిత బాగుంది, పలానా సంకలనం చాలా బాగుంది అని పొగుడుతూ ఉంటారు. అంతకంటే ఆనందం ఏముంది? వాళ్ళకి అది ఉపయోగం ఉందా, మీకు నచ్చిందా, ఎందువల్ల నచ్చింది అడుగుతాం, మాట్లాడతాం, ఫోన్ పెట్టేస్తాం. అంతేకాని నాకు ప్రతి నిమిషం నా గురించి వాళ్ళు ఆలోచించరు కదా. కాబట్టి పేరు ప్రఖ్యాతులు అనేవి దానికి ఒక లిమిట్ లేదు. అది ఎవరి స్థాయిని బట్టి, రాజకీయంగా కానీ, సాంఘికంగా కానీ, రచనా రంగంలో కానీ, కళాత్మకమైనటువంటి ఏ రూపాల్లో నిష్ణాతులైనా వాళ్ళకి కొంతవరకే పేరుంటుంది. ఆ పేరును దాటి రాదు. మంగళంపల్లి బాలమురళీకృష్ణని ఎవరు సంగీత విజ్ఞులు, అలాగే ఆయన గానాన్ని విన్నవాళ్ళు, గాయకులు అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. అసలు ఆయన అంటే తెలియని వాళ్ళు చాలామంది నేను గమనించాను. అలాగే ఎన్నో పుస్తకాలు వేశాను. మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంకలనం ఆయనది చేసినప్పుడు ఆయన గానం అంటే నాకు చాలా అద్భుతమైనది, దైవికమైందని నా ఉద్దేశం. ఆయనంటే తెలియదని ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పుస్తకం ఎవరికైనా ఇస్తుంటే, మాకు వద్దులేండి సార్, ఈయన గురించి మాకు పెద్దగా తెలీదు, తెలుసుకోండి, తెలియదు అని అన్నా వద్దులేండి సార్ అంటారు, మీ దగ్గర ఉంచండి సార్ అంటారు. ఇలాంటి వాళ్ళని చూశాను. కాబట్టి దీని విషయంలో మనం ఏం కాంప్రమైజ్ అవ్వక్కర్లేదండి. నేను చెప్పేది ఒకటే, మనకి ఎంత పేరు రావాలి అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు.
ఆ పేరు ప్రఖ్యాతులు మనం వెంట పట్టుకుపోతామా? ఒజిమాండియస్ అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక పోయిమ్ని పిబి షెల్లీ రాసినప్పుడు అందులో ఒకటి చెప్తాడు. ఆంగ్ల రచనలో ఒక ఎడారిలో, ఈజిప్టియన్ ఎడారిలో ట్రావెలర్ వెళ్తూ అక్కడ ఒకటి చూస్తాడు. శిథిలమైపోయినటువంటి కొన్ని శిలాఫలకాలు ఇలాంటివన్నీ కనిపిస్తాయి. అక్కడ శిలాఫలకం మీద దాన్ని క్లీన్ చేసి వాడు చూసినప్పుడు ఐఆమ్ ఒజిమాండియస్ కింగ్ ఆఫ్ కింగ్స్ అని ఉంటుంది. ఇప్పుడు చుట్టూ ఏముంది? రాజ్యం లేదు, ఏమీ లేదు. ఆయన విగ్రహం తల ఒక తోట పడి ఉంది, కాళ్ళు చేతులు మొండల ఒక తోట పడి ఉన్నాయి, ఆ పెడస్టాల్ అక్కడ ఉంది, చుట్టూ మట్టి తప్ప ఇసుక తప్ప ఏమీ లేదు. మరి ఆయన పేరు ఎవరికి తెలుస్తుంది అక్కడ? అంటే ఆయనకు వచ్చిన పేరంతా ఏమైపోయింది? ఆయన ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు? ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే మనకి ఏమర్థం అవుతుందంటే, కాబట్టి ఎవరు శాశ్వతం కాదు. డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్, ఓకే. మరణించిన తర్వాత మనం ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు? మన ఇంట్లోనే మనల్ని గుర్తుపెట్టుకుంటున్నారా లేదా? కాబట్టి పేరు అంటే నా ఉద్దేశంలో ఏంటంటే, మనం ఏ ఏరియాలో ఉన్నామో, హైదరాబాద్లో మీరు సపోజ్ ఒక అమీర్పేటలో ఉన్నారు. ఆ అమీర్పేటలో కొంతమంది అయినా మిమ్మల్ని గుర్తించుకోవాలి, మిమ్మల్ని గమనించుకోవాలి. పాప ఆయన చాలా మంచి వ్యక్తి అండి, ఆయన మంచి రచయిత అండి, ఆయన మంచి గాయకుడు, ఇలా కొన్ని గుర్తుపెట్టుకుంటారు మన స్థాయిలో బట్టి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనల్ని గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరు అక్కడ ఉండరు. ఇలాగా ఒక యాంగిల్లో మనం చూసినట్టయితే మన పేరు ప్రఖ్యాతులు కానీ ఏమీ గుర్తుండవు. అలాగే ఒకప్పుడు మనం చాలా గొప్పవాడు అనుకున్నవాడు తర్వాత రోజుల్లో ఆయనకి చెడ్డ పేరు రావచ్చు. ఎగ్జాంపుల్, ఈరోజు మహాత్మా గాంధీని ఎంతమంది తిరుగుతున్నారు? ఎందుకు తిరుగుతున్నారు? ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. మనకి రాజకీయాలు వద్దు. ఆయన జాతిపిత, ఎవరు చెప్పారండి ఆయన జాతిపిత? ఆయనే పిలుచుకున్నారా, లేకపోతే ఎవరైనా ఇచ్చారా అని ప్రశ్న వేస్తూ ఉంటారు. ఇవి కాంప్లికేటెడ్ ఇష్యూస్. అవి పొలిటికల్ ట్రెండ్తో సంబంధించినవి. అంటే పాలిటిక్స్లో కానీ ఒక ఏదైనా రంగంలో నిష్ణాతుడైన వాడికి ఒక పేరు వచ్చిన తర్వాత ఆ పేరు శాశ్వతంగా ఉంటుంది అన్నది మాత్రం అనుకోవద్దు. మనం పోయిన తర్వాత మనం వెనకాల నలుగురు ఉంటే చాలు. అదే కదా ఆ మధ్య వచ్చిన ఆ నలుగురు సినిమాలో ఉన్నటువంటి విషయం. శ్రేయోభిలాష సినిమా కానీ ఇలాంటి వాటిలో సందేశాలు మనకి ఏమొచ్చాయండి? మనం పోయిన తర్వాత కొంతకాలమైనా గుర్తుపెట్టుకుంటే సంతోషం. ఈ పేరు ప్రఖ్యాతులు మనం వెంట రావు. ఏ ధనం సంపాదించింది మనం వెంట రాదు. మనం సంపాదించుకున్నది ఏది, మన మనుషులు కానీ, మన పేరు ప్రఖ్యాతులు కానీ, మన ధనం ఆస్తులు కానీ ఏవి మన వెనకాల రావు. మన వెనకాల వచ్చేది ఏమిటో తెలుసా అండి? మనం పోయిన తర్వాత కొంతకాలం మన గురించి ఎవరో మాట్లాడుకుంటారు, అది కూడా మనకు తెలియదు. కాబట్టి ఇవన్నీ మనం దాని గురించి మనం ప్రయత్నం చేయకూడదండి. మనం చేసిన మంచి కార్యక్రమాల ద్వారా జనాలకి మనం గుర్తుంటే కొంతకాలం అదే మనకి ఆనందం. మనం ఉన్నంతసేపు బాగుంది సార్ అంటే మనకి సంతోషం. ఒక ఇల్లాలు వంట చేసిన తర్వాత నీ వంట చాలా బాగుంది అని ఆమె మనం పొగిడామనుకోండి, ఆవిడ సంతోషిస్తుంది, తాత్కాలికమైన సంతోషమే. అలాగే ప్రతి విషయం వల్ల, ప్రతి పని వల్ల, ప్రతి కార్యం వల్ల, ప్రతి సత్కార్యం వల్ల కొంత సంతోషం కలుగుతుంది. ఆ సంతోషంతో మనం మరికొంత ఉత్సాహంగా పనిచేస్తాం. కాబట్టి ఒక వ్యక్తి సక్రమంగా పనిచేయాలంటే, సక్రమంగా నడుచుకోవాలంటే అతనికి ప్రోత్సాహం ఉండాలి. ఆ ప్రోత్సాహానికి ఈ పేరు ప్రఖ్యాతులు ఉపయోగిస్తాయి తప్ప, మనకి ఇంత పేరు రావాలి అని పని చేసుకుని అందరూ మనకు తలుచుకోవాలి, మనల్ని గుర్తించాలి, మనం ఇంతటి వాళ్ళం అంతటి వాళ్ళం అనుకోవడం నా ఉద్దేశంలో తప్పని నేను అనుకుంటున్నాను. అలాగని ఒకళ్ళు మనకి పొగుడుతోనే నా దగ్గరికి వచ్చి పొగుడుతోటి, నారాయణ గారు మీరు చాలా జీనియస్ అండి, ఇదండి అదండి అంటుంటే థ్యాంక్స్ అండి అని చెప్పడం తప్పు కాదు. అంతలో నేను పొంగిపోయాను మనసులో అనుకోవడం కూడా వాళ్ళది తప్పే. వాళ్ళు నా యొక్క స్కిల్ని గుర్తించారు, నా యొక్క టాలెంట్ని గుర్తించారు. అందుకు వాళ్ళని నేను కృతజ్ఞత చెప్పుకోవడం కూడా నాకు అవసరం. ఇది హ్యూమన్ రిలేషన్స్లో ఒక భాగం అండి. కాబట్టి పేరు ప్రఖ్యాతులు అన్నవి ఖచ్చితంగా నేను చెప్తున్నట్టుగా హ్యూమన్ రిలేషన్స్కి సంబంధించిన బాండేజ్. మనం ఒకళ్ళు అభినందించుకోవడం, ఒకళ్ళలో ఉన్న టాలెంట్స్ని మనం గుర్తుపెట్టుకోవడం, వాళ్ళని అభినందించడం. అలాగే వాళ్ళలో ఉన్నది నేను అభినందిస్తాను, నాలో ఉన్నది వాళ్ళు అభినందిస్తారు. ఒకళ్ళు మనకు ఉన్నటువంటి విలువల్ని గుర్తించుకుని వాటిని సక్రమంగా వాడుకుని సమాజంలో మనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నించడం తప్పులేదు. కాబట్టి మంచి పేరు అన్నది ఈరోజు పాజిటివ్ ఉన్నది రేపు నెగిటివ్ కావచ్చు, నెగిటివ్ ఉన్నది పాజిటివ్ కావచ్చు. వాటి గురించి మనం మీనమేషాలు లెక్కేసుకుంటూ మంచి చెడులన్నీ తగ్గించుకుంటూ పని చెయ్యం. అందుకే నాకున్న మంచి మిత్రులు అందరూ కూడా నన్ను సాధ్యమైనట్టుగా చాలా బాగుందండి, మంచి పని చేస్తున్నారు, మీరు చేసే కార్యక్రమాలు అద్భుతం అండి, ఎవ్వరికి సాధ్యం కాని విషయాలు మీరు సాధ్యం చేస్తున్నారు, సుసాధ్యాన్ని చేస్తున్నారంటే అసాధ్యాన్ని మీరు సుసాధ్యం చేస్తున్నారు.
లేకపోతే మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో మీరున్నటువంటి మీ పరిధిలో ఇన్ని కార్యక్రమాలు ఎలా చేయగలిగాము? 2500 వేదికలు ఎలా ఎక్కగలిగాము? ఎలా చేయగలిగాము? తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కర్ణాటక, ఇతర ప్రాంతాలు కూడా, తమిళనాడు ఇలాంటి ప్రాంతాల్లో కూడా నాకు అవకాశాలు ఉన్నటువంటి చోటకి వెళ్ళగలిగాను. పెద్ద పెద్ద వాడితో అక్కినే నాగేశ్వరరావు గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఇలాగ పెద్ద పెద్ద యాక్టర్స్ అందరితోటి మాకు పరిచయాలు ఏర్పడడం, వాళ్ళందరితోటి కలవడం, వాళ్ళందరి చేత ప్రశంసలు పొందడం, ఇవన్నీ నాకు చాలా సంతోషం. కాబట్టి ఈ సంతోషాన్ని నేను ఇతరులతో షేర్ చేసుకోవడం కూడా నాకు కావాల్సిందే. అలాగే నేను చెప్పే విషయాలు అందరికీ కూడా ఏదో ఉపయోగిస్తే అది సంతోషమే. కాబట్టి మిత్రులారా, మనం పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయత్నం చేయం, కానీ మంచి పనులు చేయడం ద్వారా సంతృప్తిని పొందుతాం. ఇతరులు మనని బాగుందండి అంటే మనం ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందుతాం, ఉత్సాహాన్ని పొందుతాం, ప్రోత్సాహాన్ని పొందుతాం. అటువంటివి అందరూ మీరు ఇస్తున్నారు. నాకు ఇంతకంటే ఏం కావాలండి? ఈ పేరు ప్రఖ్యాతులు అవన్నీ నా వెంట రావు. కానీ నేను ఈ భూమి మీద ఉన్నంతకాలం మీరు ఇచ్చేటటువంటి ఈ ప్రోత్సాహాలు నన్ను ముందుకు నడిపిస్తాయి, చాలా మంచి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆ సాటిస్ఫాక్షనే కాదు, డబ్బు కాదు, మన వెంట వచ్చి మనుషులు కాదు, ఎవ్వరూ కూడా మనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేరు. కొంతవరకే పరిమితం. కానీ ఇచ్చేది ఏది ఇస్తుందంటే మనకి మానసికమైనటువంటి సంతృప్తి ఏది కలిగిస్తుందో. ఒక మంచి వ్యక్తితో నేను కలిశాను అనుకోండి, ఒక బంధువును కానీ, మిత్రుడు కానీ, శ్రేయోభిలాషులు కానీ, ఎవరినైనా కలిశాను అనుకోండి, వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రోత్సాహము, వాళ్ళు ఇచ్చి మాట్లాడే మాటలు నాకు సంతృప్తిని కలిగిస్తాయి. ఒకవేళ విమర్శ చేశారనుకోండి, ఇది నిజమా కాదా తర్కించుకుని దాన్ని నేను తగ్గించుకునే పరిస్థితి చేసుకోవాలి. అంతేగాని ఆ వ్యక్తిని నేను దూరం చేసుకోకూడదు. ఇలాగా మనం ఈ వాయిస్ ఆఫ్ నారాయణలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలాంటి అంశాలను కూడా మనం ఇందులో చర్చించుకుందాం. మీ అందరూ నాకు సహకరిస్తున్నందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరో అంశంతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలండి. నమస్కారం.